వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా ఈ దేవాలయ నిర్వాహక కమిటీ, గౌడ సంఘ అధ్యక్షులు, కార్యవర్గం, వారి సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరికీ ఈ ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పూజారులకు, పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సుల్తాన్పూర్ గ్రామంలో ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు దీనికి సహకరించిన వారందరికీ, నిర్వాహక కమిటీకి, అదేవిధంగా ముఖ్యంగా గౌడ సంఘ కార్యవర్గానికి, గౌడ సంఘ సభ్యులకి, సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరికీ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని, అదేవిధంగా తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ తల్లి చల్లని చూపు చూడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మంచి శ్రద్ధతో మంచి దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ కాంపౌండ్ వాల్ కావాలని నన్ను కోరితే ఇక్కడ మనము 10 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడమే కాకుండా ఇక్కడ కరెంటు మీరు డేట్ పెట్టుకున్నారు. మా రాజన్న వచ్చి 5వ తారీఖు నుంచి పూజలున్నాయి, కరెంటు కావాలంటే ఎస్టిమేట్ కరెంట్ అధికారులు 60,070 ఏదో ఎస్టిమేట్ చేసి ఇచ్చారు. డబ్బులు కట్టి నా లెటర్ ఇచ్చేదాకా కరెంట్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడానికి రాలే. నేను వరుణ్ రెడ్డికి, ఎస్సీకి మాట్లాడి నా లెటర్ ఇచ్చి ఆ డబ్బులు నేను కడతా అని చెప్పి రాసిచ్చిన తర్వాతనే ఈ కరెంటు కోళ్ళు వేసి కరెంటు మీకు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా తల్లి ఆశీస్సులతో జరిగినటువంటి పని అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే అమ్మవారు అన్ని కూడా ఆమె తెచ్చుకుంటది అంటే కరెంటు తెచ్చుకున్నది, నిర్మాణం కూడా మరి మొత్తం కూడా పెద్ద ఎత్తున మంచి దృఢ సంకల్పంతో మీరు కల్పించి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే మనం ఒకటి ఆలోచన చేయాలి, సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఒక గౌడ సంఘ సభ్యులనే కాదు, ఆ తల్లి సపోట వర్గానిది రేణుకా ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి చాలా పవర్ఫుల్. ఆగ్రహిస్తే మనందరం కూడా మర్చిపోతాం. తల్లికి కోపం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మీకు 2 విషయాలు చెప్తా. గుడి కట్టుకున్నాం, ఈ 4 రోజులు ప్రతిష్ఠ చేసుకున్నాం, మన బంధుమిత్రులను తీసుకొచ్చి బట్టలు పెట్టుకున్నాం, మనం మంచి పూజలో పాల్గొన్నాం. కానీ ఈ రోజు ఈ దేవాలయానికి తల్లికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.